హే బ్రహ్మదేవ, మహాభారత కథ చాలా విస్తృతమైనది మరియు చాలా లోతైనది. ఈ పని నా ఒక్కడి శక్తికి మించినది. దీన్ని వ్రాయడానికి యుగాలు పట్టవచ్చు. నేను ఎవరితో దీన్ని పూర్తి చేయాలి? నాకు ఎవరు సహాయం చేస్తారు? వ్యాస, మహాభారతం కేవలం ఒక కథ కాదు, కానీ రాబోయే యుగాలకు మానవాళికి మార్గదర్శకం. ఈ పనికి మీకు ఒక దైవిక సహాయకుడు అవసరం. కానీ దేవతలలో నాకు ఈ పనికి ఎవరు సహాయం చేస్తారు? నా వేగాన్ని అర్థం చేసుకుని ఈ ఇతిహాసానికి ప్రాణం పోసే సామర్థ్యం ఎవరికి ఉంది? వ్యాస, గణేశుడు మీకు సహాయం చేయగలడు. ఆయన జ్ఞానం మరియు విచక్షణకు చిహ్నం మాత్రమే కాదు, ఈ పనిని పూర్తి చేయడంలో అతని సహనం మరియు తెలివితేటలు అమూల్యమైనవి, అపారమైనవి. గణేశుడా, ఈ పనిలో ఆయన నాకు సహాయం చేస్తారా? ఆయన సహాయానికి నేను అర్హుడనేనా? గణేశుడు కరుణాసముద్రుడు. ఆయన మీ భక్తి మరియు దృఢ సంకల్పాన్ని తెలుసుకుంటారు. ఆయనను ఆశ్రయించి మీ వినయపూర్వక ప్రార్థనతో ఈ పనిని చేపట్టమని ఒప్పించండి. గణేశుడు నాకు సహాయం చేయగలిగితే నేను ఆయన వద్దకు వెళ్తాను. అది మంచు పర్వతాల ద్వారా అయినా లేదా కఠిన మార్గాల ద్వారా అయినా నేను ఆయనను కనుగొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. రా వ్యాస, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. హే ప్రభు, మీకు నా వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రాసే బాధ్యత నాకు అప్పగించబడినది, కానీ అది నా సామర్థ్యానికి మించినది. నేను మీ సహాయం కోరి వచ్చాను. వ్యాస, మీ భక్తి, జ్ఞానం దేవతల్ని కూడా ఆకట్టుకున్నాయి. నేను మీకు సహాయం చేస్తాను, కానీ నాదొక షరతు. దయచేసి చెప్పండి ప్రభు, ఏమిటి మీ షరతు? నేను ఆగకుండా రాస్తాను. మీరు కథను సంకోచం లేకుండా మరియు ఆపకుండా చెప్పాలి. ఒకవేళ మీరు ఆగిపోతే నేను రాయడం మానేస్తాను. అది నాకు సమ్మతమే ప్రభు, కానీ నాది కూడా ఒక చిన్న విన్నపం ఉన్నది. ఈ కథ వర్తమానానికే కాదు, భవిష్యత్ తరానికి కూడా. కానీ దాని లోతు, అర్థం ఎప్పటికీ కోల్పోకూడదు. కాబట్టి నేను కొన్ని పద్యాలను సంక్లిష్టంగా చేస్తాను. మీరు వాటి అర్థాన్ని. వ్యాస, నువ్వు చాలా తెలివైనవాడు. నేను కూడా నీ షరతును అంగీకరిస్తున్నా. రా వ్యాస. వ్యాస, ఇక కథ మొదలుపెట్టు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.